6,000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా, సంవత్సరానికి 34,000 కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా. మీరు చెప్పకపోతే, చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్, బాగా మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి సంతకం పెట్టాను డిఎస్సి. ఏం తమ్ముళ్ళు, ఇచ్చామా లేదా, నిలబెట్టుకున్నామా లేదా అని అడుగుతున్నా. చెత్త ప్రభుత్వం, చెత్త మీద కూడా పన్నేశారు, కానీ 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇచ్చారని అడుగుతున్నా. ఒక్క టీచర్ని ఇవ్వకుండా విద్యా ప్రమాణాలు పెరుగుతాయా తమ్ముళ్ళు? ఈరోజు టీచర్లందరూ కూడా మీరు చూస్తే మనం నియమించిన టీచర్లే, వాళ్ళే ఈరోజు చదువు చెప్పే పరిస్థితికి వచ్చారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, విద్య గురించి మాట్లాడే అర్హత ఉన్న ప్రభుత్వం. తల్లికి వందనం కానీ, డిఎస్సి కానీ మనమే చేశాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం, నేనే దీపం ప్రారంభించా. గ్యాస్ సిలిండర్ నేనే ఇచ్చా. మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏనే చేశాం. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవసరమైతే అది కూడా మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడానికి, దానికి కూడా శ్రీకారం చుడుతున్నా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీ డబ్బులు మీకేస్తాం. మీరే గ్యాస్ సిలిండర్కి ఇచ్చి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క విశాఖపట్నం ల్యాండ్ టైటిలింగ్ గందరగోళం, మొత్తం భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ చేసి విశాఖపట్నం మొత్తం భయపడిపోయారు. విశాఖపట్నం రాష్ట్రమంతా భయపడిపోయారు. మళ్ళీ వస్తే మా భూమి మాకు ఉంటుందా అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకటే హామీ ఇస్తున్న, సమస్యలు చాలా జట్లం చేశారు. 22A కింద పెట్టేశారు. వాళ్ళు ఇష్టమైతే పేర్లు మార్చేశారు. గందరగోళమైన రికార్డులు క్రియేట్ చేసి ఈరోజు 80% నాకు పిటిషన్ వస్తే ల్యాండ్ ఇష్యూ వస్తూ ఉంది. ఈ 21 అవుతానే డెఫినెట్గా హామీ ఇస్తున్నా, ఎవడైనా భూమి జోలుకు రావాలంటే వెన్నెముకలో వణుకు పుట్టే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శ్రద్ధ పెడతా, పర్ఫెక్ట్గా చేస్తా, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తా, కంట్రోల్ చేసి మళ్ళీ ఎవడు కూడా రికార్డ్స్ మార్చకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం. అందుకనే మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. మన ప్రభుత్వం రాకపోయింటే రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఏమైంది తమ్ముళ్ళు? ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. అనకాపల్లిలోనే నేను ప్రారంభించాను. ఒకటే హామీ ఇస్తున్నా, ఇది తొలి అడుగు, ప్రారంభం మాత్రం.